తెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. తెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కి స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. బ్రేకింగ్ న్యూస్. మన కళాశాలకు చెందిన ఎన్సీసీ కేడెట్ బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థిని కుమారి డి వినయశ్రీ ఎన్సీసీలో సాధించిన విజయానికి గాను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైరాని గారి నుండి పథకాన్ని అందుకున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ, యాజమాన్యం మరియు అధ్యాపకులు వినయశ్రీని అభినందించారు. జూలై 5వ తేదీన సెయింట్ తెరీసా కళాశాల 73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని హోమ్ సైన్స్ విభాగం నిర్వహించింది. ఏలూరు డయాసిస్ ప్రొక్యురేటర్ రెవరెండ్ ఫాదర్ బి రాజు దివ్యబలి పూజను నిర్వహించి వారి ప్రేరణాత్మక సందేశం ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు. పవిత్ర ప్రార్థనా కార్యక్రమాన్ని లాసా సభ్యులు నిర్వహించారు. కళాశాల ఘనచరిత్రను సుపీరియర్ అండ్ కరెస్పాండెంట్ ఎర్నెస్టిన్ ఫెర్నాండెస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధిని విద్యార్థులకు డాక్యుమెంటరీ రూపంలో అందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ స్ఫూర్తిదాయకమైన మాటలతో విద్యార్థులలో చైతన్యం నింపారు. లాసా సభ్యులు మరియు విద్యార్థులు కళాశాల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేము అర్పించు ఈ బలి అర్పణము మమ్ము నీకు కృపకు పాత్రులను చేయునుగా. మమ్ము మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించును. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధిని గురించి చర్చించడానికి ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ విద్యావేత్త, కెమిస్ట్రీ అధ్యాపకురాలు డాక్టర్ కె స్వర్ణలత హాజరయ్యి ప్రస్తుత పరిణామాల్ని సమీక్షించి భవిష్యత్తు కార్యక్రమాన్ని చర్చించారు. కళాశాలలో నూతనంగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రాంలో కళాశాల సుపీరియర్ కరెస్పాండెంట్ మదర్ ఎర్నెస్టిన్ ఫెర్నాండెస్ పాల్గొని ప్రసంగించారు. సంవత్సరం ప్రారంభం నుంచి లక్ష్యాలను నిర్దేశించుకొని లక్ష్య సాధనపై దృష్టి సారించాలని, విద్యార్థుల అభివృద్ధికి యాజమాన్యం, అధ్యాపకులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికై తమ కళాశాల కృషి చేస్తుందని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ తెలియజేశారు. వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ సునీల రాణి కళాశాల నియమ నిబంధనలపై విద్యార్థినులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రారంభం నుంచి నేటి వరకు జరిగిన కార్యక్రమాలు, వివరాలు, పొందిన ప్రశంసలు, అవార్డులు, జరిగిన సంఘటనలు సమాహారంతో కూడిన వీడియోను కళాశాల చరిత్ర రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమాన్ని హిందీ తెలుగు విభాగాధిపతి డాక్టర్ సిహెచ్వి మహాలక్ష్మి, తెలుగు అధ్యాపకులు శ్రీమతి వై అరుణ ఝాన్సీరాణి మరియు డాక్టర్ కె అరుణలు నిర్వహించారు. నిర్వాహకులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక సిబ్బంది ప్రశంసించారు. తెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. Design your future at St. Teresa's College, Eluru. We offer a wide range of programs across various disciplines. This includes bachelor's in science, computer application, business administration, commerce, arts and vocational courses. Exciting new courses we offer include artificial intelligence, agriculture and rural development, food technology, medical lab technology and healthcare management with a strong emphasis on apprenticeships, internships and placements. Admissions are open. Join now. ప్రపంచ జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి సాంఘిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పి రత్నమేరి గారి మార్గదర్శకత్వంలో బిఏ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు జూలై 11, 2025న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ జనాభా దినోత్సవ థీమ్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. అధిక జనాభా వనరులు, పర్యావరణంపై చూపే ప్రభావాలను గూర్చి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి వివరించారు. ఈ సందర్భంగా సాంఘిక శాస్త్ర విభాగం వ్యాసరచన, వక్తృత్వం, పోస్టర్ పెయింటింగ్ వంటి వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. దాదాపు 1200 మంది విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కంప్యూటర్ సైన్స్ విభాగాలు జూలై 11న ఈ విద్యా సంవత్సరం 2025-26 బ్యాచ్ విద్యార్థుల కోసం 15 రోజులు ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ స్వల్పకాలిక కోర్స్ ఇంగ్లీష్, హిందీ, తెలుగులో మాట్లాడటం,
చదవటం మరియు రాయడం వంటి రంగాల్లో భాషా నైపుణ్యాన్ని వేగంగా మెరుగుపరచడానికి రూపొందించబడింది. విద్యార్థులు డిజిటల్ టెక్నాలజీస్, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సంపాదించి సమర్థవంతంగా ఉపయోగించడానికి తగిన ప్రాథమిక శిక్షణ కూడా ఇవ్వబడుతుంది. ఈ వారం తెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని సిహెచ్ఎస్సి సెయింట్ తెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ జి పద్మజ, న్యూట్రిషన్ తృతీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ పి వింధ్య, మైక్రోబయాలజీ తృతీయ సంవత్సరం విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. తెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.